హలో గాయస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం జావా, C++, పైథాన్లో అర్థమెటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ఫంక్షన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, సో దాన్ని ఎలా చేయాలనే దాని గురించి నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు సపరేట్గా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీకు నాకు ఇద్దరికి కన్ఫ్యూజన్. సో అంటే ప్రతిసారి ఎందుకు అంటే ఇప్పుడు మీరు నావిగేట్ అవ్వాలన్నా లేకపోతే వేరే వీడియో చూడాలనుకున్నా కానీ సో మీకు ప్రతిసారి దాన్ని ఒక టైం స్టాంప్ నుంచి ఇంకో టైం స్టాంప్కి మీరు నావిగేట్ అవ్వాల్సి వస్తుంది. సో దాని బదులు డైరెక్ట్ ఒకటే ప్లేలిస్ట్ డైరెక్ట్ ఒకటి చేస్తే మీకు ఈజీ అవుతుంది. అండ్ దెన్ నాకు మేనేజ్ చేయడానికి నాకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి పైథాన్కి సపరేట్, C++ సపరేట్కి, అండ్ జావాకి కూడా సపరేట్ ప్లేలిస్ట్ అనేది చేస్తాను. అండ్ మ్యాక్సిమం వీడియో ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతాను. సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఇఫ్ ఎల్స్ గురించి పైథాన్లో నేర్చుకుందాము. సో ఇఫ్ అండ్ ఎల్స్ గురించి ఫస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి అంటే తర్వాత దాని గురించి కోడింగ్ అండ్ తర్వాత దాని గురించి ఎక్స్పెరిమెంట్స్ అని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ అంటే ఏంటిది? సో ఇఫ్ ఎల్స్ అంటే ఏంటిది? స్టేట్మెంట్స్ అంటారు వీటిని, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటారు వీటిని. సో ఇవి ఎలా అంటే సో ఫస్ట్ మనం ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రింటింగ్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాం. ప్రింట్ స్టేట్మెంట్ ఇది ఎలా అంటే ఒక కండిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది ప్రింట్ కావాలి. సపోజ్ ఇక్కడ ఏముంటుంది అంటే ఎగ్జాంపుల్కి రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. రాము ఈజ్ గుడ్ బాయ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు రాము అనేటోడు గుడ్ బాయ్ అయినప్పుడు మాత్రమే, అంతే కదా. రాము అనేవాడు గుడ్ బాయ్ అయితే మాత్రమే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. లేదు రాము ఈజ్ గుడ్ బాయ్ కాదు అంటే అతను మంచివాడు కాదు అంటే రాము ఇఫ్ ఈక్వల్స్ టు బ్యాడ్ ఉన్నాడు అంటే ఏం చేస్తాం? రాము ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అని ప్రింట్ చేయాలి. సో గుడ్ అంటే మాత్రమే అంటే మనం ఇప్పుడు రాము అనేటోడు మంచోడు అయితే మాత్రమే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ప్రింట్ కావాలి. లేకపోతే మాత్రం రాము ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అని ప్రింట్ కావాలి. సో ఇది ఎలా ప్రింట్ చేద్దాం అంటే ఇది ఎలా ప్రింట్ చేస్తారంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని యూజ్ చేసుకుంటారు. ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసుకొని సో దీన్ని ప్రింట్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ అని ఇంకా చెప్పాలంటే సో ఒక కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే దాని కింద ఉన్న ఏదైతే ఒక స్టేట్మెంట్స్ మనం ఇస్తామో అంటే ఇప్పుడు సపోజ్ అది ప్రింట్ స్టేట్మెంటే కావచ్చు, లేకపోతే ఇన్పుటే కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఫంక్షన్సే కావచ్చు, ఏదైనా కానీ ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మాత్రమే ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఈ కండిషన్ ఫెయిల్ అయింది, కండిషన్ 1 అనేది ఫెయిల్ అయింది. సో ఇక్కడ కండిషన్ 2 పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు రెండే కండిషన్లు ఉన్నాయంటే డైరెక్ట్ ఎల్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ 1 సాటిస్ఫైస్ ఇవన్నిటిని ఎగ్జిక్యూట్ చేయి. లేదు అంటే నా కాడ ఇంకో కండిషన్ ఉన్నది అంటే ఇప్పుడు నా కాడ 2 కండిషన్లతో పాటు ఒక ఎల్స్ స్టేట్మెంట్ ఉన్నదంటే మాత్రం ఏం చెప్తారు? ఎల్స్ ఇఫ్ అని పెట్టేసి ఇంకో కండిషన్ ఇస్తావు అంటే ఇప్పుడు పైథాన్లో ఏంటంటే ఎల్ ఇఫ్ అని పెడతారు. సో ఇది కాకపోతే దీన్ని ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి, మళ్ళా స్టేట్మెంట్స్, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ని ఇవి కాకపోతే వీటిని ఎగ్జిక్యూట్ చేయి. లేదు ఇవి కూడా కాలే ఇంకో కండిషన్ ఉన్నది నాకు అంటే అది డైరెక్ట్ లాస్ట్ కండిషన్ ఎల్స్ స్టేట్మెంట్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎట్లా ఫాలో అవుతుంది అంటే ఇఫ్ కండిషన్ ఓకే స్టేట్మెంట్స్ ఎల్స్ ఇఫ్ ఇక్కడ ఎల్ ఇఫ్ కండిషన్ 1 ఇది 2 సో అని వెళ్తుంది. ఇది కండిషన్ 3, కండిషన్ 4, కండిషన్ 5 అని లాస్ట్కి ఎల్స్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇది ఇవన్నిట్లలో ఏది కాకపోతే లాస్ట్కి ఎగ్జిక్యూట్ చేయి.
అంతే. ఇవి పక్కా ఇక్కడ ఎల్ ఇఫ్ కండిషన్ పక్కా ఉండాలని లేదు, ఇక్కడ ఎల్స్ కండిషన్ అనేది పక్కా ఉండాలని లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ లేకుంటే మాత్రం ఇవి రెండు ఎగ్జిక్యూట్ కావు. సో ఇఫ్ అనే కండిషన్ ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. సో ఫస్ట్ ఏదైతే మనకు ఒక కండిషన్ ఇస్తామో, ఇఫ్ ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అంటే సాటిస్ఫై అయింది, సో ప్రింట్ చేస్తారు. ఓకే, లేదు కండిషన్ అనేది ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే దానికి ఇంకోటి మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇది ఒక సాటిస్ఫై అయితే ఈ కండిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయి. లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే వేరే కండిషన్స్ మీరు ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. అంటే డిపెండ్స్ అపాన్ మీరు ఏదైతే ఒక కోడింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి దీన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఒకసారి అర్థం చేసి మీకు మ్యాక్సిమం అర్థం అవుతుంది, పెద్ద ప్రాబ్లమే ఉండదు ఇందులో, చిన్న ప్రాబ్లమే. A = 10, B = 20. సో ఇక్కడ ఏంటిది, A = 10 ఇచ్చినాం, B = 20 ఇచ్చినాం. సో ఇక్కడ ఏంటిదంటే మనం ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటిదంటే ఏది పెద్దది, ఇందులో ఏది పెద్దది. సో గ్రేటర్ ఎలిమెంట్ ఆఫ్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ ఏది గ్రేటర్ ఉన్నది అంటే ఏది పెద్దది ఇందులో అనే ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు రెండు కండిషన్స్ ఉంటాయి. అయితేనేమో ఏ కన్నా పి పెద్దగా ఉండాలి, లేకపోతే బి కంటే ఏ పెద్దగా ఉండాలి, అంతే కదా. సో ఇక్కడ ఏంటిది, ఒక కండిషన్ ఇక్కడ ఇచ్చినాం, ఇఫ్ ఏ అనేది బి కంటే పెద్దది. సో ఇప్పుడు ప్రింట్ ఏ ఈజ్ బిగ్, అంతే కదా. ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దది, ఇక్కడ మనం ప్రింట్ చేస్తాను. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఇలా ఇచ్చి దీని తర్వాత ఇక్కడ స్పేస్ ఇవ్వాలి, ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. దీన్ని ఐడెంటిఫికేషన్ అంటారు. సో పైథాన్లో అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఇలా చేయకపోతే మీకు ఏంటంటే ఎర్రర్స్ అనేది ఎక్కువ వస్తాయి. అండ్ ఇప్పుడు ఎర్రర్ రాకపోయినా కానీ ఇది ఏం అజ్యూమ్ చేసుకుంటుంది అంటే ఇక్కడికి దీని లోపల ఇది ఉన్నది, లేకపోతే ఐడెంటిఫికేషన్ ఇవ్వకపోతే ఏంటిది, ఇది సపరేట్గా ఒక లైన్, ఇప్పుడు ఇక్కడ మెయిన్ లైన్ ఉన్నదనుకోండి, ఇక్కడ ఇలా ఇవ్వకపోతే కొత్త లైన్ అంటే ఇప్పుడు ఇది ఏంటిది, ఒక కొత్త స్టేట్మెంట్ అనుకోండి. ప్రింట్ అనేది స్టేట్మెంట్ అది ఏదైతే చేసి తర్వాత దీన్ని ఏం చేస్తుంది, ఇది ఒక ఎర్రర్ లెక్క డిక్లేర్ చేస్తుంది. సో అంటే ఎర్రర్ లెక్క అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, తర్వాత ఏ అనేది ఇందులో పెద్దది, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ పెద్దది. ఓకే, తర్వాత ఇప్పుడు సపోజ్ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చినాం. సో ఏ అనేది పెద్ద స్టేట్మెంట్ అన్నప్పుడు ఏంటిది, ఏ ఈజ్ బిగ్గర్ అంటుంది. బట్ ఇక్కడ ఏంటిది, సపోజ్ బి అనేది పెద్దగా ఉండాలి. సో ఇంకో రెండు కేసులే కదా మనకు ఉన్నది, రెండు కేసులు కాబట్టి ఇప్పుడు ఇది కాకపోతే ఏంటిది, బి అనేది పెద్దది అవుతుంది. సో ఎల్స్ ప్రింట్ బి ఈజ్ బిగ్. సో ఇక్కడికి రెండే స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఓకే పర్లేదు, మనం చూసినాం. తర్వాత ఇప్పుడు 3 స్టేట్మెంట్లు ఉన్నాయి అనుకో, సపోజ్ ఇక్కడ ఏంటిది 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఓకే, ఎట్లా, దీనికో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలా చెప్పాలంటే గ్రేటర్ ఎలిమెంట్ అని అన్నామా, కాకపోతే ఇప్పుడు సపోజ్ ఇవి ఏ = బి అనే స్టేట్మెంట్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏ = 10 ఇచ్చినాం, బి = 10 ఇచ్చినాం. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ దీనికి వర్క్ కాదు. ఎందుకు అంటే ఏ గ్రేటర్ దెన్ బి అంటే 10 గ్రేటర్ దెన్ 10 అవుతుందా, కాదు కదా. 10 అనేది 10 కంటే పెద్దగా ఉంటుందా, కాదు. తర్వాత బి గ్రేటర్ దెన్ ఏ అంటే 10 అనేది 10 కంటే చిన్నగా ఉంటుందా, కాదు. 10 = 10 అవుతుంది కదా. సో మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దామంటే, సపోజ్ విచ్ ఈస్ బెటర్ అనే అంటే గ్రేటర్ అనేది కాకుండా, సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఏది దేనికి అంటే ఇప్పుడు సపోజ్ దీంతో కంపేర్ చేస్తే ఈ వాల్యుబుల్ అయితే చిన్నగా ఉంటుంది, లేకపోతే పెద్దగా ఉంటుంది, లేకపోతే ఈక్వల్ ఉంటుంది. సో 3 ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, దీన్ని తీసేద్దాం. సో ఇక్కడికి తీసేసినాం.
సో దీన్ని తీసేసినాక ఏంటిది, ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దగా ఉన్నది అనుకో, ఏ అనేది దీనికంటే పెద్దగా ఉన్నది అనుకో, సో ఇది ప్రింట్ అవుతుంది. సో దీంతో ఏ ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత ఇప్పుడు ఎల్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, సో అర్థం చేసుకోండి. సో ప్రింట్ బి ఈజ్ బిగ్గర్. సో ఇక్కడికి ఇప్పుడు సపోజ్ ఏ అనేది బి కంటే పెద్దగా ఉన్నది, సో ఏ ఇస్ బిగ్గర్. సో తర్వాత ఇక్కడ ఎలిఫ్ అంటే ఏంటిదంటే, సో ఎల్స్ ఇఫ్ అంటే ఇప్పుడు మనం ఇంకో కండిషన్ ఇస్తాం. ఎల్స్ ఇచ్చి ఇది కాకుంటే ఇంకో కండిషన్ ఇఫ్ అనేది ఇచ్చేసి, సో ఏ గ్రేటర్ లెస్ దెన్ బి అంటే ఇప్పుడు ఏం చేస్తాం, బి అనేది పెద్దది అంటే ఇప్పుడు బి అనేది పెద్దది కాబట్టి బి. ఒక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవి రెండు కాకపోతే ఇంకో లాస్ట్ కేసు ఏమున్నది, ఎల్స్ ప్రింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా ఇది, ఏ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో ఇది ఒక ప్రోగ్రామ్. ఇది దేనికి, ఏ ఇచ్చిర్రు బి ఇచ్చిర్రు, ఇవి మూడు కండిషన్స్లలో. సో ఏ తోటి కంపేర్ చేస్తే బి అనేది అయితే పెద్దదా లేకపోతే చిన్నదా లేకపోతే ఈక్వల్ ఉన్నదా, సో అది చెక్ చేయడానికి ఇది ఒక ప్రోగ్రామ్. సో ఇది పైథాన్లో. అండ్ ఇది ఒక చిన్న అంటే సింటాక్స్ అనేది, సింటాక్స్ తోటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పిన. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి సో చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏకి ఒక వాల్యూ ఇద్దాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ రెండే చూద్దాం, తర్వాత ఇఫ్ ఎల్స్ ఎలిఫ్ తర్వాత ఎల్స్ మూడు చూద్దాం. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20 ఇచ్చేసి ఎఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఇచ్చేసి ఇక్కడ ఒక రెండు చుక్కలు ఉంటాయి, రెండు చుక్కలు పెట్టేసి దెన్ ఎంటర్ ఒత్తిర్రు అనుకోండి. చూడండి ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ అనేది చూపిస్తుంది. సో ఐడెంటిఫికేషన్ అనేది పక్కా ఇవ్వాలి పైథాన్లో, లేకపోతే మాత్రం అది ఎర్రర్ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ బ్రాకెట్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, సో అది కాకపోతే ఇవ్వడం అనేది బెటర్. ఒక ప్రోగ్రామింగ్ అనేది చేసేటప్పుడు బెటర్ అది ఇచ్చడం. సో ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, ఇప్పుడు ఏ అనేది పెద్దది కాబట్టి ఒక స్ట్రింగ్ అనేది ఇందులో ప్రింట్ చేద్దాం. ఏ ఈస్ బిగ్గర్. సో అయిపోయింది ఇక్కడికి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం ఎల్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. సో మనం ఏంటంటే ఎల్స్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఇఫ్ అనేది ఇక్కడికి అయిపోయింది. ఇఫ్ లోపల ఎన్నైతే ఇప్పుడు ఇవి ఉన్నాయో, సో ఏదైతే ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేది ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు అని తెలవాలని, ఈ కండిషన్ ఇక్కడ వరకే, ఈ స్టేట్మెంట్స్ అనేది ఈ కండిషన్ వరకు ఇక్కడ వరకే అని తెలవాలంటే సో మనం ఐడెంటిఫికేషన్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసి సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ న్యూ కండిషన్స్ లేకపోతే న్యూ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి దానికి ఎలా అంటే సో ఇక్కడ నుంచి వెళ్ళి అవి వర్తించవు. సో ఏవైతే ఇంతకుముందు వరకు మీరు చేసిరో ఆ కండిషన్ వరకు ఆ స్టేట్మెంట్స్ వరకే, ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి సో దానికి దీనికి సంబంధం లేదని చెప్పేందుకు ఇది. అండ్ ఎల్స్ అని పెడితే సో ఆటోమేటిక్గా అదే మనకు ఏదైతే దాని మీద దానికి ఈక్వల్గా ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుందో సో ఆ ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్ స్టేట్మెంట్కి ఇది చూసుకుంటుంది, ఐడెంటిఫికేషన్ పరంగా చూసుకుంటుంది. ఏదైతే ఈక్వల్ థింగ్ ఉందో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఎల్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మీకు ఒకసారి ఈ నెస్టెడ్ లూప్స్ అనేది టాపిక్ వస్తే సో మీకు ప్రతి ఒక్కటి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఎల్స్ ప్రింట్, ఇప్పుడు ఒక కండిషన్ ఓకే అంటే ఒక కండిషన్ అనేది మనం ఇచ్చేసినాం ఏ అనేది బిగ్గర్, తర్వాత ఇంకో కండిషన్ ఏంటిది అయితే ఒకటి పెద్దగా ఉంటుంది లేకపోతే చిన్నగా ఉంటుంది కదా. సో బి ఈజ్ బిగ్గర్. సో అంతే. ఇక్కడ మనకి ఏంటిదంటే ఈక్వల్ అంటే ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 10 అంటే తీసుకుంటే ఇది వర్క్ అవ్వదు. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ దీని పరంగా ఇది ఏం ప్రింట్ కావాలి, బి పెద్దది కాబట్టి బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ కావాలి. బి ఈజ్ బిగ్గర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, బి అనేది ఏ అనేది 30 ఇద్దాం. 30 ఇస్తే అప్పుడు ఏం ప్రింట్ కావాలి, ఏ ఈజ్ బిగ్గర్ అంటుంది.
సో ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ ఇచ్చి అది సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ ఈ ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే ఈ కండిషన్ ఫెయిల్ అయితే సో తర్వాత నువ్వు తీసుకునే యాక్షన్ ఏంటిది వేరే మళ్ళా అంటే ఇవి ప్రింట్ అని ఇచ్చేసేందుకు ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది వాడతారు. సో ఇక్కడికి ఇఫ్ ఎల్స్ అయిపోయింది. సో తర్వాత మనం ఏం చేద్దామంటే ఇఫ్ ఎలిఫ్ తర్వాత ఎల్స్ ఈ స్టేట్మెంట్స్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ ఏంటిది ఇక్కడ జస్ట్ ఇలా మళ్ళీ చేంజ్ చేసి ఓకే మళ్ళీ మనం ఫస్ట్ కన్సిడర్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు ఇది కూడా 10 అవుతుంది. ఓకే ఎఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏమవుతుంది ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్ అంతే కదా. లేదు ఏ అంటే బి పెద్దది కాదు చిన్నదే. సరే ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది ఏ కంటే బిఏ పెద్దది. ఓకే తర్వాత ప్రింట్ సారీ ఇక్కడ నేను ఎలిఫ్ కదా ఎల్ఇఫ్ ఓకే ఇక్కడ బి ఈజ్ బిగ్గర్. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు ఏ అనేది బి కంటే పెద్దది ఓకే ఏ ఈజ్ బిగ్గర్ అయిపోయింది. తర్వాత లేకపోతే బి అనేది పెద్దది అంటే సో బి ఈజ్ బిగ్గర్. సో ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏంటిది ఎల్స్. ఇప్పుడు ఇవి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చినాం అనుకో ఏ అవుట్పుట్ ప్రింట్ కాదు. ఎందుకు అంటే ఇవి రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఏ అనేది పెద్దది కాదు బి అనేది పెద్దది కాదు రెండు సేమే ఉన్నాయి. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక్కటే ఇచ్చినా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినా కానీ వర్క్ అవుతుంది, ఇది రన్ అవుతుంది, దీంతో ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక కండిషన్ అనేది అది ఒక కండిషన్ అనేది చెక్ చేస్తుంది అంతే. సో దానికి ఒక కండిషన్ ఫెయిల్ అయితే ఎలా చేయాలి తర్వాత ఏం చేయాలనే కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒక కండిషన్ ఒక కండిషన్ అనేది దాన్ని మీట్ అయింది. సో ఒక కండిషన్ అనేది దాని సక్సెస్ అంటే ఎలా చెప్పాలంటే ఒక కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది ఓకే నో ప్రాబ్లం. ఆ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని నువ్వు చెప్పినావు ఓకే అది పాటిస్తుంది. సో కండిషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలనేది అది చెప్పాల్సిన అవసరం లేదు అంటే అంటిల్ మనకు నీడ్ ఉంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఆగకుండా ఇంకొక ఇది ఈ టాస్క్ చేయాలి అని మీరు దానికి అసైన్ చేస్తే సో చేస్తుంది, లేకపోతే చేయదు. సో అసైన్ చేయడానికి ఏం చేయాలి సో ఎలిఫ్ ఇప్పుడు సపోజ్ ఏ అనే ఇఫ్ అనే కండిషన్ ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయితే నో ప్రాబ్లం ఈ కండిషన్ ఇప్పుడు ఎలిఫ్ ఇప్పుడు ఎల్స్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే సెకండ్ కండిషన్ ఉన్నది కదా. సో సెకండ్ కండిషన్ అనేది ఇది బి ఈజ్ బిగ్గర్ అనే కండిషన్ అది సాటిస్ఫై అయిందో లేదో చూసి తర్వాత ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయి. ఓకే బి అనే కండిషన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ దానికి సాటిస్ఫై అవుతుందా లేదు నేను దీన్ని కూడా చెయ్యా ఎందుకంటే సాటిస్ఫై అవుతలేదు సరిపోయింది. తర్వాత ఇంకేమైనా కండిషన్స్ ఉన్నదా మళ్ళీ చెక్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంకో ఎలిఫ్ పెట్టేసి ఇంకా కండిషన్స్ పెట్టుకోవచ్చు మనం బేస్డ్ అపాన్ ప్రాబ్లం. లేదు నాకు ఇప్పటికీ సరిపోయింది ఇక్కడికే ఎండ్ అయిపోతా అంటే ఎండ్ అయిపోవచ్చు. లేదు ఇంకో కండిషన్ ఉన్నది లాస్ట్ కండిషన్ ఏది ఇప్పుడు పైనట్లలో ఏది ఫెయిల్ అయినా కానీ లాస్ట్ ఇది ఇచ్చేసేయి అని అనేటందుకు ప్రింట్. ఇప్పుడు మనకు అవి రెండు ఫెయిల్ అయినాక లాస్ట్కి ఉండే ఒక ఆప్షన్ ఏంటిది ఈక్వల్ అంతే కదా. ఏ ఈజ్ ఇలా చెప్పుకోవచ్చు ఏ ఈక్వల్స్ బి అంతే కదా. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే సో చూడండి ఏ ఈక్వల్స్ బి అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ ఒక చిన్న ఒక నెంబర్ మారుద్దాం 11 జస్ట్ ఒక నెంబర్ మారితే ఏమవుతుంది సో బి అనేది బిగ్గర్ ఓకే. సో తర్వాత ఏని 12 చేద్దాం 12 చేస్తే ఏమవుతుంది చూడండి ఏ ఈజ్ బిగ్గర్ ఓకే. తర్వాత బిని కూడా 12 చేస్తా ఏ ఈక్వల్స్ బి చూసిర్రా. సో బేస్డ్ అపాన్ ద కండిషన్ అంటే ఇప్పుడు ఆ కండిషన్ బట్టి సో మనం ఏం తీసుకోవాలి ఏది ప్రింట్ చేయాలి అనేది మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్లో అంటే
ఒక ప్రోగ్రామ్ రాయాలంటే దానికి మనం ఏం యూజ్ చేస్తాం, ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి ఒక ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్కి కొన్ని బేసిక్స్. సో తర్వాత వీడియోలో సో మనం ఏం చేద్దామంటే నెస్టెడ్ ఇఫ్ లూప్స్, తర్వాత నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, తర్వాత ఫర్ లూప్స్, తర్వాత నెస్టెడ్ ఫర్ లూప్స్, డూ వైలు ఇవన్నీ నేర్చుకుందాము. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దాని ద్వారా నాకు కొంత సపోర్ట్ అనేది వస్తుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ DSA Insights. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.